ప్రణామాలు ప్రణామాలు గురుదేవా. గురుదేవా. ఆజ్ఞ గురుదేవా. జ్ఞాని జఠాల, నేటితో మీ విద్యాభ్యాసం ముగిసింది. ఈ ఆచార్య వాచస్పతి అనుంగు శిష్యులై సకల విద్యా పారంగతులై ఆచంద్రతారార్కం తరగని యశోకీర్తితో శోభిల్లండి నాయన. గురుదేవా, నాదొక చిన్న సందేహం. ఏమిటది నాయన? ఆ, మీ ప్రియ శిష్యుణ్ణి నేనా లేక జ్ఞానేంద్రుడా? అదేమిటి జటాల, నాకు మీరు ఇరువురు సమానులే. గురుదేవా, శిష్యులెందరున్నా ప్రథమ శిష్యుడు ఒక్కడే అగును గాని ఇరువురు కారు. మీ ప్రథమ శిష్యుడను నేనేనని ఒక్క మాట చెప్పండి, నాకది చాలు. జటాల, ఏమిటి నీ ధోరణి? గురువుగారి మనసు బాధిస్తున్నావు. ఇంతటితో నీ వాదన చాలించు. జ్ఞానేంద్ర, ఇది నాకు గురుదేవులకు సంబంధించిన విషయం, నీకనవసరం. జటాల, ఐకమత్యమును మరచి ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నావు. అటులనే కానిమ్ము. మీ ఇరువురకు రేపే బలపరీక్ష. ఎవరు విజయులో వారే నా ప్రథమ శిష్యులు. ఆహా, మీ శస్త్ర విద్యా ప్రావీణ్యత కడు ప్రశంసనీయం. ఇందులో ఇరువురు సమానులే. ఇక శాస్త్ర విద్యా పరీక్షకు సిద్ధముగా ఉండండి. ఆజ్ఞ గురుదేవా. శుభం భూయాత్. ఆహా, మీ శస్త్ర విద్యా ప్రావీణ్యత కడు ప్రశంసనీయం. ఇందులో ఇరువురు సమానులే. ఇక శాస్త్ర విద్యా పరీక్షకు సిద్ధముగా ఉండండి. రాచనగరకు వెళ్ళిన నాన్నగారు ఇంకా తిరిగి రాలేదు.
మార్గమధ్యంలో ఏ ప్రమాదమూ వాటిల్లలేదు కదా. ఇప్పటికే చాలా కాలాతీతమైనది. యేసు, యేసు, నా పేరు యశోధర. ఆ, అది పరులు పలికే పేరు. ఇది నేను మాత్రమే ప్రేమతో పలికే తీరు. యేసు, నేను గురుపుత్రిని. అయితే నువ్వు నా పత్నివి కాకూడదా? వాచాలా? కాదు కాదు, జటాలా అని ప్రేమతో పిలు. నీతో నాకు మాటలనవసరం. యేసు, నా మాట విను. నిన్ను ఈ సర్వం సహ భూమండలానికి మహారాణిని చేస్తాను. నా మాట కాదనకు. రా. నీచుడా, నా తండ్రి దయాభిక్షతో సకల విద్యలు నేర్చుకున్న నీ కళ్ళకు పొరల కమ్మాయి. నేను తలుచుకుంటే నిన్ను ఏమీ చేయలేవు. ఎందుకో తెలుసా? నా మీద ఈగ వాలినా నీ ప్రియుడు జ్ఞానేంద్రుణ్ణి భస్మం చేస్తా. జటాల, జ్ఞానినేమీ చెయ్యకు. అతను లేకుండా నేను జీవించలేను. అదే నా మాట కూడా అదే. నువ్వు లేకుండా నేను జీవించలేను. జ్ఞాని నా ప్రియుడు, నా సర్వస్వం. నువ్వు నాకంతే. నువ్వే నా సర్వస్వం, నా ప్రాణం. కానీ ఎప్పటికైనా నేను జ్ఞాని ఇల్లాలినే. అసంభవం. జరగదు, జరగనివ్వను. సూర్యచంద్రులు గతులు తప్పినా, మిన్ను విరిగి మీద పడినా, ఈ భూమి రెండుగా చీలిపోయినా, సముద్రం ఇంకిపోయినా, ముమ్మాటికి నువ్వు నాదానివే, నారాణివే. వస్తా వస్తా. ఒక్క మాట. రేపటి బల పరీక్షలు నీ ప్రియుణ్ణి మట్టి గరిపించి, నీ తండ్రిని, అదే నా గురువుని కంగు తినిపించి, నీ మెళ్ళో 3 ముళ్ళు వేసేస్తా. వెళ్ళొస్తాను. వెళ్ళిరానా? వస్తా. ఏమిటి తల్లి నీ సందేహం? ఏమీ లేదు నాన్న. రామా, కూర్చో. నాకు తెలుసమ్మా, ఏదో అడగాలని వచ్చావు. వేళ కాదని వెళ్ళిపోతున్నావు. అవునా? నాన్న దగ్గర ఎందుకమ్మా మొహమాటం? మనసులో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో భయాలు. ఏం చెప్పాలో, ఎలా అడగాలో అర్థం కాని పరిస్థితి. అదే మీ అమ్మ బ్రతుకుంటే
చెప్పమ్మా. నిస్సంకోచంగా అమ్మతో చెప్పినట్టు అన్నీ నాకు చెప్పు. చెప్పమ్మా. నాన్న, రేపటి పరీక్షలో జ్ఞాని గెలుస్తాడా లేదా అనేగా నీ సందేహం? జ్ఞానిని మనసారా ఇష్టపడుతున్నావని నాకు తెలుసమ్మా. నాన్న, జ్ఞాని సర్వగుణ సంపన్నుడు. ఈ వాచస్పతికి అల్లుడు కాకల అన్ని అర్హతలు ఉన్నవాడు. కానీ నాన్న, దిగులు చెందకు. రేపటి బల పరీక్షలో విజేత జ్ఞానేంద్రే. అయితే నాన్న, కొన్ని గ్రహాలు అడ్డుపడుతున్నాయి. అనుభవించక తప్పదు. ఏం చేద్దాం నాన్న? తప్పించే మార్గమే లేదా? ప్రస్తుతానికి లేదమ్మా. అయినా కాలమే అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది. వెళ్ళమ్మా, వెళ్ళి ప్రశాంతంగా నిద్రపో. నాయనలారా, శస్త్రాస్త్ర విద్యలో ఆరితేరిన మీరు ఈరోజు శాస్త్ర విద్యలో మీ ప్రావీణ్యాన్ని ప్రదర్శించండి. చిత్తం గురుదేవా. ముందుగా మంత్రశాస్త్ర విద్య. జఠాల, ఆరంభించు నాయనా. చిత్తం గురుదేవా. నాయనా జ్ఞాని, ఇక నువ్వు ఆరంభించు. చిత్తం మహాత్మా. వరుణదేవ, ఆవాహన 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 ఆవాహన. సర్వరజ్జాగరం విభుం
నాయనా జ్ఞాని, నీ విద్య అసాధారణం, అనిర్వచనీయం. శాస్త్ర పరీక్షలో విజేతవు నీవే. అన్యాయం గురుదేవా. ఇది అతను గెలిపి ఎలా అవుతుంది? విధ్వంసం కంటే పునఃసృష్టి గొప్పది. సకల శాస్త్రాలు, సర్వధర్మాలు, చతుసృష్టి కళల అర్థం పరమార్థమేమిటో తెలుసా? లోక కళ్యాణం. కానీ నీ ఆలోచన, ఆచరణ విశ్వనాశనాన్ని సూచిస్తే జ్ఞాని మొక్కకు ఆకులు తొడిగి సకల లోక కళ్యాణాన్ని అభిలషించాడు. అదే అతని గెలుపు. చిరంజీవ చిరంజీవ, సమస్త సన్మంగళాని భవంతు. జ్ఞానేంద్ర, చెప్పండి గురుదేవా. నీకు బోధించవలసిన శాస్త్రం ఇంకా ఒకటి మిగిలింది నాయనా. ఇంకా ఒక శాస్త్రమా? మీరు చెప్పేది నిజమా గురుదేవా? అన్ని శాస్త్రాలు బోధించారనుకున్నానే. లేదు నాయనా, నాకు మాత్రమే తెలిసింది, నేను మాత్రమే నేర్పగలిగింది ఒకటున్నది. ఏమిటది గురుదేవా? అమృత శాస్త్రం. నా తపశ్శక్తినంతటినీ ధారపోసి సాధించిన అపూర్వ శాస్త్రం. నాడు క్షీరసాగర మదనంలో పుట్టిన ఆ అమృతాన్ని మరలా సృష్టించగల శక్తి ఈ శాస్త్రానికి ఉంది. నిజమా గురుదేవా? అవునాయనా. ఏ వ్యాధులు, ఆకలి బాధలు లేని సరికొత్త ప్రపంచాన్ని సృష్టించగల సర్వోన్నత సాధనం. జీవిని చిరంజీవి చేయగల మహిమాన్విత ఔషధం. ఏ స్వార్థ చింతన లేని నీలాంటి ఉత్తమ మానవునికి మాత్రమే ఈ శాస్త్రాధ్యయనం చేయటానికి అర్హత ఉంటుంది. బ్రహ్మముహూర్తంలో నీకు బోధిస్తాను. సమాజ శ్రేయస్సు కొరకై దాన్ని వినియోగించు నాయనా. ధన్యుణ్ణి గురుదేవా, ధన్యుణ్ణి. ఏ వ్యాధులు, ఆకలి బాధలు లేని అనంత శక్తిని అందించే అద్భుత సాధనం, జీవిని చిరంజీవిని చేసే మహిమాన్విత ఔషధం, ఆ అమృతం నాకే దక్కాలి. చిరంజీవిగా ఈ సమస్త భూమండలాన్ని నా హస్తగతం చేసుకోవాలి. కావాలి, నాకు ఆ అమృత భాండం కావాలి. దాన్ని ఎలాగైనా దక్కించుకుంటాను.